ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. కొత్త ఏడాది వేళ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పెను విషాదం చోటు చేసుకుంది. అందరూ నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోతే ఆ కుటుంబం మాత్రం తీవ్ర విషాదంలో నిలిచింది. తిలక్ నగర్లో నివసించే లావణ్య అనే మహిళ తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు కలిపిన అన్నం తినిపించి తాను కూడా తిని ఆత్మహత్యకు పాల్పడింది. సుమారు 40 రోజుల క్రితం లావణ్య భర్త భీమ్శెట్టి ప్రకాష్ మరణించారు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన లావణ్య తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకుంది. బుధవారం రాత్రి పిల్లలు మేఘన, అశ్రితులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న అనంతరం అన్నంలో విషం కలిపిందండి. విషం కలపటానికి మరి ఆ తల్లికి చేతులు ఎలా వచ్చాయో కూడా అర్థం కావట్లా. అన్నంలో విషం కలిపి వారికి తినిపించింది. ఈ ఘటనలో తల్లి లావణ్య, కుమార్తె మేఘన అక్కడికక్కడే చనిపోయారు. కుమారుడు అశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో బాలుడు చికిత్స పొందుతున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎస్ఐ మాధవరెడ్డి గారు వెంటనే అక్కడికి వెళ్లారు, కేసు నమోదు చేశారు. ఒక నిండు కుటుంబం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఆ దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. చాలా బాధ కలిగే విషయం. 40 రోజుల క్రితం భర్త చనిపోతే ఆ భార్య అసలు ఆ 40 రోజుల నుంచి కూడా ఒక మనిషిలాగా లేదు. ఎప్పుడు భర్త జ్ఞాపకాలు, భర్తతో ఉన్నటువంటి ఆ క్షణాలు గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకొని రోధిస్తూ ఉంది. సరిగ్గా డిసెంబర్ 31వ తారీఖు రాత్రి నూతన సంవత్సర వేడుకలు, నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నటువంటి సమయంలో మంచిగా కేక్ కట్ చేశారు. ఆమెకి తెలుసు ఈ క్షణం చివరి క్షణం అవుతుంది, పిల్లలు నేను పూర్తిగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం అని చెప్పి తెలుసు. అంత బాధని దిగమింగుకొని కూడా పిల్లలు కేక్ కట్ చేద్దామంటే, పిల్లలు నూతన సంవత్సరం కదా మమ్మీ, హ్యాపీ న్యూ ఇయర్ కదా, మనం సంతోషంగా కేక్ కట్ చేసుకుందాం అని అడిగినటువంటి ఆ పిల్లలకి ఇదే చివరి రాత్రి అవుతుందని చెప్పి ఆ తల్లికి తెలిసిన పిల్లల దగ్గర దాచి పిల్లలు అడిగినటువంటి ఆ విషయాన్ని కేకు కొనిపెట్టమన్నారు, కొనిపెట్టారు, ఇంటికి తీసుకొచ్చారు, కేక్ కట్ చేసుకున్నటువంటి ఆ సందర్భంలో ఆ తల్లి కూడా ఎంతో బాధకు గురై ఉంటుంది. పిల్లలు అడిగిన సంతోషాన్ని ఇస్తూ పూర్తిగా జీవితమే లేకుండా చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసింది. ఎంత బాధాకరం చూడండి. ఆ తల్లి నిజంగా మనసుకు చాలా భారం ఉండుంటుంది, కష్టం ఉండుంటుంది. కానీ ధైర్యం ఎక్కడికి పోయిందమ్మా? నువ్వు నీ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుని వాళ్ళకు ఒక మంచి జీవితం, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అందించాలన్నటువంటి ఆలోచన ఎందుకు కోల్పోయావు తల్లి అంటూ వారి బంధువులు, కుటుంబ సభ్యులు, ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాధతో అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. నిజంగా ఏ తెల్లైనా సరే తన పిల్లల్ని చంపుకోవటానికి చేస్తుందా? ఆ పని చేస్తుందా? చేయగలుగుతుందా? చేతులు వస్తాయా? కానీ ఆమె కూడా ఎంత మానసికంగా కృంగిపోయి ఉంటుందో కూడా అర్థమవుతుంది. పిల్లల్ని చంపి వాళ్ళు తినే అన్నంలో విషాన్ని కలిపి పిల్లలకి తినిపించి తర్వాత తాను కూడా తిని అంత దారుణమైనటువంటి నిర్ణయం తీసుకుందంటే ఆ కుటుంబం, ఆ తల్లి చాలా బాధకు గురై ఉంటుంది. కానీ చాలా తప్పుడు నిర్ణయం అది. అసలు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు, ధైర్యంగా ఉండాలి. మరి ఆ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు ఈమెంత మానసికంగా కుంగిపోయినటువంటి విషయం ఎవరు గమనించలేదా? ఆమె ఈ 40 రోజుల పాటు ఏ విధంగా ఉంది, ఇలాంటి క్షణంలో వాళ్ళకి ఇలాంటి సమయంలో ఆ తల్లికి అండగా ఉండాలని చెప్పి ఏ ఒక్క బంధువు కావచ్చు, ఏ ఒక్క కుటుంబ సభ్యుడు కూడా అనిపించలేదా? మరి ఒంటరిగా ఉంటూ ఆమె అదే జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ నా భర్త లేని జీవితం నాకెందుకు అనుకుందో ఏమో. మరి తాను లోకాన్ని విడిచి వెళ్లకుండా పిల్లలను కూడా తీసుకుపోయింది. ఇంకెందుకు ఈ బతుకు, నేను కూడా లేకపోతే నా పిల్లల భవిష్యత్తు ఏంటని ఆలోచన చేసి పిల్లలను కూడా తనతో పాటు తీసుకుపోయిందంటే చాలా బాధ కలుగుతుంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయి ఉండొచ్చు, కానీ బలహీన క్షణం, మనసు ఎంత బలహీన పడిపోయి ఉంటుంది, ఆలోచనలు ఎంత బలహీనమైపోయి ఉంటాయి. ఈ జీవితం ఇంకా ఎందుకు, నా పిల్లలు ఎట్లా బతుకుతారు, నేను ఎట్లా బతకాలి, ఇలాంటి ఆలోచన చేసే ఇలాంటి దారుణమైనటువంటి నిర్ణయం తీసుకుని కడుపును పుట్టినటువంటి పిల్లలను కూడా చంపుకొని, అది కూడా 31వ తారీఖు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి క్షణం కేక్ కట్ చేసుకున్నారు. భోజనం చేస్తుంటే ఆ భోజనంలో కలిపేసింది ఆ పిచ్చి తల్లి.
నిజంగా చాలా బాధ కలుగుతుందండి. అసలు ఏ తల్లి కూడా ఆ విధంగా చేయకూడదు, అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. నేను కష్టపడి నా పిల్లల్ని మంచిగా చదివించుకొని నా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి, పిల్లలకు ఒక అందమైన జీవితం ఇవ్వాలి. విధి మనతో ఆటలాడుకుంది, కానీ ఆ విధినే ధిక్కరించే విధంగా మనం కష్టపడి మన తలరాతను మనమే మార్చుకోవాలన్న ఆ బలమైనటువంటి ఆ సంకల్పం, ఆ ధైర్యం కోల్పోవటం వల్లే ఆ తల్లి ఇంత దారుణమైనటువంటి నిర్ణయం తీసుకొని తనతో పాటు ఒక కుమార్తెను కూడా తీసుకుపోయింది. ఇంకొక బాలుడు ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్నాడు. చాలా బాధాకరమైన విషయం. ఇంకా విషమంగానే ఉంది అబ్బాయి పరిస్థితి. కానీ ఏ తల్లి కూడా చేయకూడదండి ఇట్లా. నిజంగా బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటకు కనిపెడుతూ ఉండాలి. ఈమె మానసిక స్థితి ఏ విధంగా ఉంది, మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, అవసరమైతే కౌన్సిలింగ్ ఇప్పించే పరిస్థితి తీసుకురావాలి. నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఈరోజు ఇలాంటి వార్తలు ఇంకా వస్తూ ఉన్నాయి. భర్త చనిపోయాడని ఒకరు, భార్య చనిపోయిందని ఒకరు, కుటుంబం పిల్లలతో సహా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు. వాళ్ళు వెళ్ళిపోయేందుకు నిర్ణయం తీసుకోవటం పక్కన పెడితే అమాయకులైనటువంటి పిల్లలను కూడా చంపేస్తూ ఉన్నారు. అమాయకులైన పిల్లలకు కూడా విషాలు ఇచ్చి మొత్తం తీసుకుపోతూ ఉన్నారు. చాలా బాధాకర విషయం. కానీ అసలు చేయకూడదు. ఏ ఒక్క తల్లి కూడా, ఏ ఒక్క తండ్రి కూడా ఇలాంటి పనులు చేయొద్దు. అభం శుభం తెలియనటువంటి అమాయకపు పిల్లల్ని మీరు ఏది కలిపి పెట్టినా, ఏది తినేది ఇచ్చినా, తాగేది ఇచ్చినా తల్లిదండ్రులు ప్రేమతో ఇస్తున్నారని అమాయకంగా తీసుకొని వాళ్ళు తింటారు, తాగుతారు. కానీ అందులో విషం ఉంది, నా తల్లే నన్ను చంపేస్తుంది, నా తండ్రి నన్ను చంపేస్తున్నాడు అని చెప్పి తెలియదు పాపం వాళ్ళకి. చాలా బాధాకరం. ఇలాంటివి జరగకుండా ఉంటే మంచిది. ఈరోజు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక బాబు 16 years ఆశ్రిత్ రామ్ అని ఇక్కడికి పాయిజన్ కేసు రావడం జరిగింది. దానికంటే ముందుగా వాళ్ళ మదర్ ప్రసన్న తను రావడంతో క్రిటికల్గానే ఉండింది. రాగానే మేము ఎగ్జామిన్ చేసాము. అప్పటికే ఆమెకు నో రెస్పాన్స్. ఈసీ తీసుకొని ఈసీతో కన్ఫర్మ్ చేసేసుకున్నాము. ఆమెకి ఏమీ హార్ట్ లేదు, పల్స్ లేదు, ఏమీ లేదు. తర్వాత ఆమెని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేసాము. ఆ తర్వాత బాబు ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది. బాబు పరిస్థితి కూడా విషమంగానే ఉంది. వాళ్ళు అసలు పాయిజన్ ఏం తీసుకురో తెలీదు. మొక్కుమడిగా ఫ్యామిలీ మొత్తం కలిపి వాళ్ళ మదర్ వాళ్ళు ఇలా తీసుకున్నారో తెలీదు. సో బాబు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు స్టమక్ వాష్ చేస్తున్నాము విత్ ఆక్సిజన్ సపోర్ట్, విత్ క్రిటికల్ కేర్ టీమ్ తోటి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము ఇక్కడ. ఇప్పుడైతే సిమ్టమాటిక్గా ట్రీట్మెంటే జరుగుతుంది. స్టమక్ వాష్ విత్ ఆక్సిజన్, విత్ ఆయన అంటే సిమ్టమ్స్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము.